ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మలోత్ రామదాస్ నాయక్ అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ జులూరుపాడు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో నడిపించే బాధ్యత నాది అంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కార దశగా అడుగులు వేస్తానని ఆయన అన్నారు. ఈ రకంగా ఈ జులూరుపాడు మండలానికి వైరా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ రాజ్యం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు దాదాపుగా 10-25 కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకున్న నేపథ్యంలో జులూరుపాడు మండలానికి ఆ రోజు ఏదైతే గోదావరి నీళ్ళని వైరా చెరువుకు తీసుకున్న ప్రాజెక్టు తీసుకునే టైంలో చాలామంది రోడ్లెక్కి జులూరుపాడు మండలానికి అన్యాయం జరుగుతుంది, జులూరుపాడు మండలానికి నీళ్లు రావట మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎగేసిన వాళ్ళని చూసాం. ఓపికతో ఉండి జులూరుపాడు వైరా నియోజకవర్గంలో జులూరుపాడు మండలం నాకు మొదటి నుంచి సొంత మండలం. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మండలంలో అన్ని రకాల అనుబంధం, నా సేవ, నా చాకిరీ, నా శ్రమ అన్నీ కూడా ఈ ప్రాంతానికి ముడిపడుతున్నాయి. అదే నేపథ్యంలో నేను చెప్పిన ఆ రోజు గోదావరి నీళ్ళని వైరా చెరువులో తెచ్చిన తెల్లారి కూడా అన్న జులూరుపాడు మండలంలో ప్రతి ఎకరానికి డిస్ట్రిబ్యూషన్ కాలువ ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాము. కొంతమంది నమ్మలేదు. నమ్మనాలకు నమస్కారం, నమ్మిన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కాలువల కోసం ల్యాండ్ యాక్విజిషన్ పని నడుస్తూ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మార్చి నెలలో పని స్టార్ట్ చేయించి గోదావరి నీళ్ళని జులూరుపాడు మండలంలో ఉన్న పలు ప్రాంతాలకి రైతులందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా సన్న బియ్యం రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్, ఇందిరామయుడు చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్ళని ఎక్కడ ఇచ్చిన పథకాలు లేవు, ఇచ్చే పరిస్థితి లేదు. పోయినా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మండలాన్ని పక్కన